అక్కినేని నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్ల త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వీరి వివాహానికి వేదిక కాబోతోంది. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి పనులు ప్రారంభించాయి. రీసెంట్ గా వీరి పెళ్లి పత్రికలు నెటింట్లో తెగ వైరల్ అయ్యాయి. వీరి వివాహ వేడుకలకు అతి కొద్ది మందిని మాత్రమే ఇన్వైట్ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వీరి పెళ్లికి సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కడుతోంది. పెళ్లి విషయంలో శోభిత లేడీ సూపర్ స్టార్ నయన్ ను ఫాలో అవుతోందట. పెళ్లికి ముందే ఓ బిగ్ ప్లాన్ వేసిందట. మరి ఆ ప్లాన్ ఏంటో మనము తెలుసుకుందామా? పదండి. సినీ ఇండస్ట్రీలో పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ అమ్మే ట్రెండ్ మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు తమ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ను అమ్మి వందల కోట్లు గడించారు. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ 120 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్ దక్కించుకుంది. దీనికోసం దాదాపుగా 80 కోట్లు చెల్లించిందట. వీళ్లే కాదు, దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, ఆలియా భట్, ప్రియాంక చోప్రా, నిక్ జోన్స్, ఇక తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ పెళ్లిళ్ల స్ట్రీమింగ్ రైట్స్ కోసం దాదాపుగా వందల కోట్లు వెచ్చించి నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇలా స్టార్ హీరో, హీరోయిన్ల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం వందల కోట్లు వెచ్చిస్తోంది నెట్ఫ్లిక్స్. తాజాగా ఈ ట్రెండ్ ను అక్కినేని నాగచైతన్య, శోభిత ఫాలో అవుతున్నారనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. వీరి వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా నెట్ఫ్లిక్స్ దక్కించుకుందట. నాగచైతన్య, శోభితల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ దాదాపుగా 50 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తపై అటు నాగచైతన్య ఫ్యామిలీ గానీ, ఇటు శోభిత ఫ్యామిలీ గానీ స్పందించలేదు. మరి ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే.